హిట్లర్ వాళ్ళ సైన్యానికి లైక్ వాళ్ళు చాలా డేంజరస్ గా ఉండేవాళ్ళు. వాళ్ళ రిలేషన్షిప్స్ కానీ అవన్నీ ఏం లేకుండా లైక్ వాళ్ళకి ఏదో ఏదో ఇచ్చి వాళ్ళని అంత స్ట్రాంగ్ గా చేసి లైక్ వాళ్ళకి నిద్ర కొంత వరకు ఆకలి అవ్వకుండా వేరే ఇన్వేడర్స్ ని దోచుకుంటూ పోయేలాగా వాళ్ళని హిప్నోటిజం చేసి అట్లా చేయొచ్చా? మనం చూసినట్లయితే నేను ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పినట్టుగా కాకతీయులు యుద్ధానికి వెళ్లే ముందు వారు మన ఇది వార్ డ్రమ్స్ మోగిస్తూ వార్ సౌండ్స్ శంకరావం మోగిస్తూ నెక్స్ట్ కాలభై రాష్ట్రకం జరుగుతూ సైనికులందరూ శివతాండవం చేస్తూ రుద్రశివుడే వాళ్ళ లోపలికి వస్తున్నాడు అన్నట్టుగా రుద్రతాండవం చేస్తాడు. శివుడు వాళ్ళ లోపలికి వచ్చేసాడు, ఇప్పుడు యుద్ధం చేసేది మేము కాదు ఇంకా శివుడే చేస్తున్నాడు అనే ఒక ట్రాన్స్ స్టేట్ లోకి వాళ్ళందరూ వెళ్ళిపోయి ఒక అడ్రినల్ రష్ తెచ్చేసుకుని వాళ్ళు వెళ్ళి ఒక్కొక్కరు ఒక వార్తగా తయారైపోయి యుద్ధం చేస్తూ ఒక చెయ్యి తెగిపోయి ఉన్నా సరే శరీరం అంతా గాయాలైనా సరే వీళ్ళు మరి ఇంకా శక్తివంతంగా యుద్ధం చేసే స్థితిలో ఉండేవాళ్ళు. అది ఈ హిప్నోటిక్ ట్రాన్స్ గా మనం చూడవచ్చు. ఇలా చాలా చోట్ల దాన్ని యూజ్ చేశారు. అండ్ మీరు అన్నట్టుగా నాజీ ఈ వరల్డ్ వార్ గురించి మనం మాట్లాడితే వరల్డ్ వార్ తర్వాత న్యూక్లియర్ వెపన్స్ కూడా యూజ్ చేయడం తర్వాత అక్కడ ఉండే శతగాత్రులు ఈ సోల్జర్స్ ని నార్మల్ చేయడానికి హిప్నోథెరపీ అక్కడ ముఖ్య పాత్ర పోషించింది.